తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో డాక్టర్ దుర్గ గారు ఉన్నారు. దుర్గ గారు నమస్కారం అండి. నమస్కారం అమ్మ. దుర్గ గారు, దశరథ మహారాజు పుత్రకామేష్టి చేసినప్పుడు ఋష్యశృంగుని తీసుకొస్తారు కదండి, అతని గురించి వివరించండి. అతనిలో ఉన్న గొప్ప ఖ్యాతి, అతన్ని ఎందుకు తీసుకొచ్చారు? ఋష్యశృంగుడు విభాండుడు అనే మహర్షి కుమారుడు. ఆయన ఈ ఋష్యశృంగుడిని ఆశ్రమంలో ఆశ్రమ నియమాలతో, అంటే ఎంతసేపు యజ్ఞాలు, దర్భలు, పూజలు, పునస్కారాలు, పిట్టలు, చెట్లు తప్ప బయట ప్రపంచం తెలియకుండా మూడో వ్యక్తి కూడా ఆయనకి కనబడు. ఋష్యశృంగుడికి వాళ్ళ నాన్న అడవికి వెళ్ళడం, దర్భలు అవి తీసుకొచ్చుకోవడం, యజ్ఞాలు యాగాలు చేసుకోవడం, వేదంగాలు నేర్చుకోవడము మాత్రమే ఆ ఋష్యశృంగుడికి తెలుసు. అయితే ఈ ఋష్యశృంగుడికి అనేకమైన విద్యలు చక్కగా గుణసంపన్నుడు, వేదాలన్నీ చదువుకున్న చక్కటి వేద పారంగతుడు. ఆయనని ఒకసారి రోమపాదుడు ఈ యొక్క యాగాలు చేస్తూ ఋషులని అవమానించినందుకు ఆయన రాజ్యంలో వానలు కురవు. అప్పుడు అందరూ చెప్తారు, ఈ విభాండుని కొడుకు ఋష్యశృంగుడిని కనుక తీసుకొస్తే నీకు వానలు పడి కరువు పోయి సుభిక్షంగా ఉంటుంది అంటే, మరి ఆ ఋష్యశృంగుడిని ఎలా తేవాలి? విభాండుడు పంపించరు. అందుకని ఈ ఋష్యశృంగుడిని తీసుకురావడానికి రోమపాదుడు స్త్రీలని, నర్తకుల్ని ఆటపాటలతో ఆకర్షించడానికి, పాడేవాళ్ళని, ఆడేవాళ్ళని రకరకాల వాయిద్యాలతో ఆకర్షించడానికి విభాండుడు లేని సమయంలో ఆ స్త్రీలందరినీ ఋష్యశృంగుడికి కనిపించేటట్టుగా మాట, ఆట, పాట చేసేటట్టుగా చేస్తారు. తండ్రి లేని సమయంలో ఋష్యశృంగుడికి అసలు సృష్టిలో స్త్రీలు ఉంటారు అని కూడా తెలియదు. పురుషులు మాత్రమే ఆయనకు తెలుసు, స్త్రీలు ఉంటారని కూడా తెలియదు. వాళ్ళందరినీ చూసి ఆయన చాలా విచిత్రంగా వీళ్ళు కూడా పురుషులేనేమో అనుకుంటాడు. కానీ వాళ్ళు పాడడం, ఆడడం, దగ్గరకు వచ్చి ముట్టుకోవడం, వాళ్ళు తెచ్చిన భక్ష్యాలు లాంటివి, మీరు మా ఆశ్రమానికి రండి అని ఆయన ఆశ్రమానికి తీసుకెళ్ళి ఆయన కందమూలాలు అన్నీ పెడితే వీళ్ళు తిని, మేము కూడా కొన్ని తెచ్చాం మీరు తినండి అని భక్ష్యాలు ఇస్తారు. ఋష్యశృంగుడు ఎంత అమాయకుడు అంటే ఆ భక్ష్యాలు పదార్థాలు తిని ఇవి కూడా ఒకలాంటి పళ్ళు ఫలాలన్నమాట, వాళ్ళకు దొరుకుతాయన్నమాట అని అనుకుంటారు. అటువంటి ప్రపంచంలో ఋష్యశృంగుడు పెరిగారు. వీళ్ళు ఆయన ఆకర్షించి చెప్తారు, ఇవాళ మేము మీ ఆశ్రమానికి వచ్చాం కదా, మరి మీరు రేపు మా ఆశ్రమానికి రండి అంటాడు. అని మర్నాడు వాళ్ళు కనిపించరు. ఋష్యశృంగుడికి ఎంతైనా మగవాడు, ఆడవాళ్ళ స్పర్శ, వాళ్ళు ముట్టుకోవడం, ఆడడం, పాడడం అవన్నీ మళ్ళా ఆయన గుర్తొస్తూ ఉంటాయి. గుర్తొచ్చినప్పుడు మరునాడు వాళ్ళు వచ్చి, మరి ఇవాళ మీరు మా ఆశ్రమానికి వస్తే బాగుంటుంది కదా అని ఆయన అడిగితే, అలాగే వస్తాను అనేసి, అంటే వ్యామోహం కలుగుతుంది, ఆకర్షణ కలుగుతుంది, స్త్రీ ఆకర్షణ. అంటే నిద్రాణంగా ఉన్న యవనంలో ఉండే కోరిక అనేది కలిగింది అని అనుకోవాలి, స్త్రీ స్పర్శ మూలాన. వీళ్ళు నెమ్మదిగా ఆయనకి ఆ ఖబరు ఈ ఖబరు చెప్పి రోమపాదుడి రాజ్యానికి తీసుకురాగానే చక్కటి వర్షాలు కురిసి కరువు పోయి కాటకాలు పోయి రోమపాదుడు చాలా సంతోషపడతాడు. అంటే అతను పాదం పెట్టగానే అంతటి మహాత్ముడు. కానీ రోమపాదుడికి భయం వేస్తుంది. అమ్మో, విభాండుడు నాకు శాపం ఇస్తాడేమో, నేను ఇలా మోసంతో తీసుకొచ్చానని. నాయనా ఋష్యశృంగ మహర్షి, నేను చేసింది తప్పే, వర్షాలు రావాలి, ప్రజలు సుభిక్షంగా ఉండాలని మిమ్మల్ని తీసుకొచ్చాను, మీ నాన్న నా మీద ఆగ్రహించకుండా చూడు నాయనా అంటారు. చేసి ఋష్యశృంగుడు సరే అంటాడు. రోమపాదుడికి శాంత అని ఒక కుమార్తె ఉంటుంది. దశరథుడి కుమార్తె రోమపాదుడికి ఇచ్చారని ఒక కథ ఉంది. కానీ రోమపాదుడి కుమార్తె శాంతనిచ్చి ఋష్యశృంగుడికి ఇచ్చి రోమపాదుడు పెళ్లి చేస్తారు. వాళ్ళిద్దరూ హాయిగా అంతఃపురంలో సుఖ సంతోషాలతో ఉంటూ ఉంటారు. ఋషిని కూడా అంత మార్పు చేశారు. పెళ్లి చేసి రోమపాదుడి దగ్గర శాంతతోటి చక్కగా పూజలు పునస్కారాలు చేసుకుంటూ ఉంటారు ఆయన. అయితే ఎప్పుడైతే దశరథ మహారాజు పుత్ర కామేష్టి యాగం చెయ్యాలనుకుంటాడో, ఆయన దశరథుడి ప్రధాన మంత్రి, ఆయన పేరు సుమంతుడు.
ఆయన చెప్తాడు, మహారాజా ఇంతకు ముందు నేను సనత్ కుమారుడు ఋషులకు చెప్తుంటే విన్నాను, ఋషశృంగుడి వంటి వాడు వస్తే రాజ్యంలో కరువు కటాక్షాలు పోతాయి, కరువు కాటకాలు పోయి వానలు పడతాయని. అటువంటి ఆయన నీ పుత్రకామేష్టి యాగానికి అశ్వమేధ యాగానికి వస్తే కనుక అది సఫలమవుతుంది, రోమపాదుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని తీసుకురండి అని సుమంతుడు చెప్పగానే దశరథ మహారాజు తన పరివారంతో ఋషులతోటి వెళ్ళి రోమపాదుడికి తను వచ్చిన విషయము పుత్రకామేష్టి ఋషశృంగుడని కాకుండా మీ ఋషశృంగుడిని శాంతని మా రాజ్యానికి ఒక్కసారి పంపించండి అని వేడుకుంటారు. ఆయన రోమపాదుడు స్నేహితుడు కాబట్టి, ధర్మాత్ముడు కాబట్టి ఆయన ఋషశృంగుడిని శాంతిని పంపిస్తారు దశరథ మహారాజు రాజ్యానికి. సత్కారాలు చేసి తీసుకువెళ్ళాక దశరథ మహారాజు చెప్తాడు, నాయనా నాకు పుత్రులు కలగాలని పుత్రకామేష్టి అశ్వమేధ యాగాన్ని తలపెట్టాను, మీ ఆధ్వర్యంలో మీ చేతుల మీదుగా మీ ఆశీస్సులతో ఆ యాగం జరగాలి అని దశరథ మహారాజు కోరుకోవడము, ఋషశృంగుడు ఒప్పుకోవడము. ఋషశృంగుడు అధిష్ట పీఠానంలో కూర్చోగా వశిష్ఠులు వారందరి సమక్షంలో ఆ పుత్రకామేష్టి యాగం అశ్వమేధ యాగం పుత్రకామేష్టి జరగడం. ఆ పుత్రకామేష్టి యాగం చేస్తున్నప్పుడు అగ్నిదేవుడు పాయస పాత్రతో వచ్చి దశరథుడికి పాయసం ఇచ్చి నీ భార్యలకు ఇస్తే సంపద ఆరోగ్యము పుత్రులు కలుగుతారని చెప్పడము. దశరథ మహారాజు ఆ పాయసాన్ని సగము కౌశల్యకి, అందులో సగం చేసి ఒకటింపావు అటు సుమిత్రకి కైకేయికి ఇవ్వడం. మళ్ళీ ఆ సగంలో ఇంకొక 1/8 అంటే 1/8 వంతు మాత్రమే కైకేయికి, ఇంకొక 1/8 వంతు సుమిత్రకి ఇవ్వడం మూలాన ఆవిడికి లక్ష్మణుడు శత్రుఘ్నుడు అని కవలలు పుట్టారు అని చెప్తారండి. సో వీళ్ళందరూ కూడా విష్ణుమూర్తి అంశతోటి అక్కడ ఎప్పుడైతే అగ్ని పురుషుడు వచ్చాడో హవిస్సులు తీసుకోవడానికి బ్రహ్మలోకాల నుంచి దేవతలు అందరూ కిన్నెర కింపురుష గంధర్వులు అందరూ వచ్చేసారట. ఎవరి హవిస్సులో మనం స్వాహ అనగానే ఏ దేవుణ్ణి మనం అధిదేవతని పిలుస్తామో వాళ్ళు తీసుకోవడానికి అందరూ వస్తారు. అందుకే యాగాలు అవి చేసేటప్పుడు చాలా శ్రద్ధగా నియమ నిష్టలతో చేయాలి అని చెప్తారు. వాళ్ళందరూ తప్పకుండా వస్తారు అని నమ్ముతారు. మనం చేసినా కూడా శ్రద్ధగా వస్తారు అనేసి చాగంటి వారు అనేక సార్లు, అందుకే ఏ పని చేసినా పూజలు చేసేటప్పుడు చాలా కాన్సన్ట్రేషన్ శ్రద్ధా భక్తితో చెయ్యండి అని చెప్తారు. అప్పుడు దేవతలందరూ బ్రహ్మని, నాయనా నువ్వు ఇచ్చిన వరాలతోటి రావణాసురుడి పెట్టిన కష్టాలు పడలేకపోతున్నాము అని చెప్పడం. అప్పుడు విష్ణుమూర్తిని అందరూ వేడుకుంటే విష్ణుమూర్తి, నేను మానవ రూపంలో ఇదిగో దశరథ మహారాజు పుత్రుడిగా నేను వస్తాను అని దశరథుణ్ణి విష్ణుమూర్తి తన తండ్రిగా ఎన్నుకున్నారు అని వాల్మీకి చెప్తారండి. ఎంత మంచి విషయం అండి. అలా విష్ణుమూర్తి ఎన్నుకున్నారు. దశరథ మహారాజు ధర్మమూర్తి కాబట్టి ఆయన్ని ఎన్నుకున్నాడు అని వాల్మీకి గారు చాలా చక్కగా చెప్తారు. అప్పుడు మనకి అటు కౌసల్యాదేవికి రాములు వారు, సుమిత్రకి లక్ష్మణుడు శత్రుఘ్నుడు, కైకమ్మకి భరతుడు జన్మించారు, అల్లారు ముద్దుగా పెరుగుతున్నారు అనేసి ఋషశృంగుడి ఈ పుత్రకామేష్టి యాగం వలన అనేసి రామాయణంలో ఋషశృంగుడికి చాలా ఉన్నతమైన స్థానం ఇవ్వడం జరుగుతుందండి.